రాశారు. కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు ఆమోదం లభించింది. కవిత రాజీనామాను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం ఆమోదించారు. 2025 సెప్టెంబర్లో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె తన ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆమె రాజీనామా పెండింగ్లో ఉండగా నిన్న కవిత మండలికి హాజరై తమ రాజీనామా ఆమోదించాలని స్వయంగా చైర్మన్ కోరారు. దీంతో ఆమె రాజీనామాకు గ్రీన్ సిగ్నల్ పడింది. కాగా 2022లో నిజామాబాద్ స్థానం సంస్థల కోటాలో కవిత ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రాజీనామాను ఆమోదించడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లుగా నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. హైదరాబాద్లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో కవిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 23 జాగృతి అనుబంధ సంస్థల నేతలు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కొత్త పార్టీ ఏర్పాటు వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. 2026 ఫిబ్రవరి 16 లేదా 20వ తేదీన మంచిర్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఇదే సభలో కొత్త పార్టీని ప్రకటించాలని అనుకుంటున్నట్టుగా ప్రచారం సాగుతుంది. అదే సమయంలో కవిత గతంలో టీజీపీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా పనిచేసి ఉన్నందున మరి సింగరేణి కార్మికులు ఆమెకు ఉన్న పట్టు మేరకు మంచిర్యాలలో సభ పెట్టాలని నిర్ణయించినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఆమె ఇక్కడి నుంచి పోటీ చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. కవిత టీజీపీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా పనిచేయడంతో ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఆమెకు ఉపయుక్తంగా ఉంటుందని సన్నిహితులు, కార్మిక నేతలు సూచించినట్లుగా సమాచారం. ఈ సమావేశానికి కవిత ఇద్దరు కొడుకులు హాజరు కావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. తన ఇద్దరు కొడుకులను కవిత ఈ భేటీకి తీసుకురావడానికి వెనుక ఉన్న వ్యూహం ఏంటనే దానిపై రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. వారిని కూడా ఇక మీదట రాజకీయ సభలకు తీసుకువెళ్తానని ప్రచారం కూడా జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని కొత్త పార్టీలు ఆవిర్భావం అయ్యే దిశగా కూడా అడుగులైతే పడుతున్నాయి. మరి వచ్చే సార్వత్రిక ఎన్నికలకైతే గట్టి పోటీ అయితే నెలకొనేటట్టు కనబడుతుంది. దాదాపుగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన కవిత మరి దాదాపుగా పార్టీ పెట్టడం అనేది ఆల్మోస్ట్ సొంత కుంపటి పెట్టుకుంటాకి కన్ఫర్మ్ అయిపోయినట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. ఎటువంటి పరిస్థితుల్లో కొత్త పార్టీని మరి వచ్చే మంచిర్యాల సభలో ఏదైతే మరి సభలో ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మరి మంచిర్యాల సైడ్ నుంచి ఆమెకి మంచి పట్టుదని కూడా ఆశిస్తున్నారు. బొగ్గు గనులకు సంబంధించి మరి అక్కడ ఉన్న కార్మికులతో కూడా మంచి అటాచ్మెంట్ అయితే కవితకైతే ఉంది, మనకు తెలుసు. తద్వారా మరి రానున్న రోజుల్లో కవిత తన కొత్త పార్టీని మరి ముందుకు తీసుకెళ్లే విధంగా ట్రై చేస్తున్నారు. అంతేకాకుండా తన ఇద్దరు కొడుకులను కూడా రాజకీయ మరి కార్యక్రమాలకి హాజరు కావడానికి తీసుకువెళ్ళడం కూడా ఒక ప్రధాన వ్యూహంగా మరి చూడొచ్చు. మరి చూడాలి రానున్న రోజుల్లో కవిత తీసుకునే స్టెప్స్ తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి పెను ప్రకంపనలు సృష్టిస్తాయో అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక తదుపరి విజయ్పై సిబిఐ వల 12న హాజరు కావాలని నోటీసులు. మరి అమిత్ షా గేమ్ అంటున్న విపక్షాలు. కరూరు తొక్కిసలాట కేసులో నటుడు, రాజకీయవేత్త, తమిళగల వెక్టరింగ్ కళగం చీఫ్ విజయ్కు సిబిఐ సమన్లు పంపింది. ఈ నెల 12న తమ ముందు హాజరు కావాలని కోరింది. కరూరు జిల్లా వేరుస్వామిపురంలో 2025 సెప్టెంబర్ 27న టీవీకే ర్యాలీ నిర్వహించింది. పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. 41 మంది ప్రాణాలు అయితే కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన సిబిఐ ఇప్పటికే టీవీకే కీలక నేతల స్టేట్మెంట్లను రికార్డు చేసింది. ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తునకు మొదట తమిళనాడు ప్రభుత్వం నిరాకరించింది. కానీ మరి 41 మంది పైన మరణించారు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మరి కంపల్సరీ చట్టం పని తను చేసుకుపోతుంది. దానికి సంబంధించిన కారణాలకు సంబంధించి కూడా ఆ సభ ఎవరు నిర్వహించారు, ఏ రకంగా నిర్వహించారు, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అనే దానికి సమాధానం చెప్పాలి. పోయిన ప్రాణాలను ఎవరు అయితే తిరిగి తీసుకురాలేము. భవిష్యత్తులో మరి ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా ఉండడానికి మరి కంపల్సరీ అక్కడ ఉన్న ఏం జరిగింది అనేది చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. కానీ దీన్ని మరి అమిత్ షా గేమ్గా కొందరు అభివర్ణిస్తున్నారు. కానీ దీనిలో ఎంతవరకు నిజాలు అనేది కేవలం ఆరోపణలుగానే చూడాలనేది మనం 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక సభ జరుగుతున్నప్పుడు లేదంటే ఒక రోడ్ షో జరుగుతున్నప్పుడు మరి విపరీతమైన క్రౌడ్ వస్తే పరిస్థితి ఏంటి అని ముందు ఒకసారి మనం ఆలోచించాలి. మరి బేరీజు వేసుకుని 100 సార్లు ఆలోచించి ఆ సభను నిర్వర్తించాల్సి ఉంటుంది. మరి ఒక నాయకుడిగా ఉన్నవాడు ప్రజాక్షేత్రంలో వెళుతున్నప్పుడు కంపల్సరీ మరి తన భద్రతను తాను చూసుకుంటంతో పాటు ప్రజల భద్రతను కూడా చూసుకోవాల్సిన బాధ్యత, మరి ఏమీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ నాయకుడిపై ఉంటుంది. మరి
విజయ్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారైతే నేను అన్నగాని కొంత వెనకపడ్డారు, కానీ ఇప్పుడైతే నేర్చుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ సిబిఐ అయితే మరి సమన్లు అయితే జారీ చేస్తుంది, వచ్చి మరి కరవాలని అయితే చెప్తుంది. 100% ఇది ఏ రకంగా ముందుకెళ్తుంది అని కొంతమంది అంటుంటే 100% బలవంతపు ఒక పొత్తు అనేది రాబోతుంది ఎన్డీఏతో. మరి విజయ్ వెళ్ళబోతున్నారనే ఊహాగానాలు కూడా అందబోతున్నాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో విజయ్ తన కొత్త పార్టీతో మరి పొత్తులోకి వెళ్ళే ఎన్డీఏ పొత్తులోకి వెళ్ళే అవకాశం ఉందా, మరి ఏ రకంగా ఉందంటారు? నిజంగానే బీజేపీ మరి బలవంతపు పొత్తుకి మరి ప్రెజర్ చేస్తుందని మీరు నమ్ముతున్నారా? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా కోల్డ్ వార్, బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ గురై తిరుగుబావుట ఎగరేసిన కవిత ఎపిసోడ్ తెలంగాణ పాలిటిక్స్లో ఒకవైపు కాక రగిలిస్తుంటే బీఆర్ఎస్ ఫ్యామిలీలో అలకలు, ఆగ్రహాలు, అసంతృప్తులు మాత్రం చల్లరడం లేదు. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేతగా హరీష్ రావును ప్రకటించడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసంతృప్తికి గురైనట్టుగా తెలుస్తుంది. ఉపనేతగా ప్రకటించిన మరుసటి రోజే అసెంబ్లీకి కేటీఆర్ గైర్హాజరు కాగా ఈ నిర్ణయంపై కినుక వహించి అధినేతపై అలకబూలినట్టుగా బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం జరుగుతుంది. తద్వారా హరీష్ రావుతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్లో ఆ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. ఫలితంగా అసహనం ఆయన ప్రసంగాల్లో, కార్యక్రమాల్లో కనబడుతుందన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. అలుగుడు, గులుగుడు సహజమంటూనే మంగళవారం జనగాంలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని రీతిలో పరుష పదజాలం వాడగా ఆయన స్ఫూర్తిగా ఇతర నేతలు కూడా రెచ్చిపోయారు. కాంగ్రెస్ కోరుకున్నది, నేతలు చేస్తున్నది రెండు ఒకటేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకాలం కేటీఆర్ఏ పార్టీకి సర్వాధికారి, వారసుడు, కేసీఆర్ తర్వాత పవర్ సెంటర్ అన్న అభిప్రాయం ఉండగా ఇలాంటి పరిస్థితుల్లోనే హరీష్ రావు వద్దకు నేతలు క్యూ కడుతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేతగా చేశాక ఎమ్మెల్సీలో హరీష్కు అనుబంధం పెరుగుతుందని, భవిష్యత్తులో తనకు ఇబ్బందులు తెచ్చిపెడుతుందని, ఏ పదవి లేనప్పుడే హరీష్ వద్దకు నేతలు క్యూ కట్టగా ఇప్పుడు శాసన సభలో కేసీఆర్ తర్వాత పదవి కట్టబెట్టిన తర్వాత ప్రాబల్యం పెరుగుతుందన్న ఆందోళన కేటీఆర్ శిబిరంలో అయితే కనబడుతుంది. ఒకవైపు కేటీఆర్ తీరు గమనించినా మరోవైపు ఆ మాట నాలుక జారితే తిరిగి తీసుకోలేమని, ఒకసారి మనసు విరిగితే అతగదని పరోక్షంగా కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్ హరీష్ రావు సంక్షోభ సమయంలో పార్టీలో ఉత్సాహం నింపుతాడని భావించగా సరికొత్త పరిణామాలు పార్టీలో అంతర్గత చర్చకు దారితీశాయి. కేసీఆర్ ఆదేశాలతో అసెంబ్లీ బాయ్కాట్ జరగ్గా తర్వాత పరిణామాలపై పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మనకి తెలుసు, తాను ఒకటి తలిస్తే మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్టుగా బీఆర్ఎస్ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిగా ఉంది. ఒక ప్రకారం దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. మరి డే 1 నుంచి రేవంత్ సర్కార్ని, కాంగ్రెస్ పార్టీని మరి టార్గెట్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాటల తోటాలు పేలుస్తూ ముందుకు సరిగ్గా వెళుతున్న సమయంలో ఏదో ఒక బ్రేకులు, చికాకులు మరి బీఆర్ఎస్ను వెంటాడుతూ ఉన్నాయి. మరి కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం అవటం, మరి అసెంబ్లీలో తన గళాన్ని వినిపించలేకపోవటం, అదే సమయంలో కవిత మరి లిక్కర్ స్కామ్లో అక్కడ పట్టుబడటం, తర్వాత జైలు శిక్ష కొంత అనుభవించటం, మరి ఆరోపణల నేపథ్యంలో బయటికి రావటం, మరి ఆ తర్వాత కవిత వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒకంత కలవరపాటు పడేటట్టుగా మరి కవిత మాట్లాడిన తీరు, కవిత ప్రశ్నించిన ప్రశ్నల తీరుని మరి బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంతమంది బాహాటంగా కవితని దారుణంగా కుక్కలతో పట్టి తిరపట్టడాన్ని ఆక్షేపించడం కూడా మరి మాట్లాడకుండా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు